హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 121. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నిధి తన కళ్ళ ముందు ప్రత్యక్షమైన క్షణం రియాన్ మది భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. కళ్ళు తలుక్కున మెరిశాయి. గుండెల్లో ఇంతకు ముందెన్నడు లేని వింత భావన అలజడి. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు మేనేజర్ ఇంకా మాట్లాడుతున్నా ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకొని వస్తున్న నిధి వైపే రెప్ప వాల్చకుండా చూస్తూ తన దగ్గరికి అడుగులు వేశాడు. లగేజ్ హాల్లోనే పెట్టి వేగంగా పైకొస్తున్న నిధి స్టెప్స్ దగ్గర రియాన్ అడ్డు రావడంతో అలాగే ఆగిపోయి తల వంచుకుంది. అంతులేని బాధ, కోపం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా తనని తాను తమాయించుకుంటూ అతని వైపు కూడా చూడకుండా అలాగే స్తబ్దుగా నిలబడింది. హాయ్ నిధి అన్నాడు రియాన్ సౌమ్యంగా, తనని అడ్మైరింగ్గా చూస్తూ. నిధి సమాధానం చెప్పకుండా అతని నెట్టేసి విసవిస పైకి వెళ్ళిపోయింది. రియాన్ పెదవులపై చిరునవ్వు చేరింది. తన వైపే చూస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నిధిని చూసిన క్షణం నుండి అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనసంతా ఒక తీయని అలజడి. తనలో ఇలాంటి భావన కలగడం ఇదే తొలిసారి. గుండెపై చేయి వేసుకుని సోఫాలో వెనక్కి వాలాడు. వాట్ హ్యాపెన్ టు మీ? నిధిని చూడగానే నా హార్ట్ బీట్ ఎందుకు ఇలా రైజ్ అవుతుంది? అంతా ఏదోలా ఉంది. తనని చూసి నేనెందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను? నిధి ఎందుకు నాకు ఈరోజు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది? నేను ఎందుకు ఇంత స్పెషల్గా ఫీల్ అవుతున్నాను? వాట్స్ దిస్ ఫీలింగ్? ఈజ్ ఇట్ లవ్? అలా అనుకోగానే అతని తనువు, మనసు గమ్మత్తుగా పులకించిపోయాయి. లవ్? రియల్లీ? నేను నిధిని లవ్ చేస్తున్నానా? రియాన్ గుండె జల్లమంది. మది సంతోషంతో ఉప్పొంగిపోయింది. మోము వికసించింది. కళ్ళు వింతగా మెరిశాయి. ఓ మై గాడ్, ఐఎమ్ ఇన్ లవ్. ఐ కాంట్ బిలీవ్ దిస్. రియాన్ సంతోషంతో తనలో తాను నవ్వుకున్నాడు. నిధి ఎడబాటు తనని ఎందుకంతగా బాధించిందో, తనని ఎందుకు అంతగా మిస్ అయ్యాడు, తన రాక కోసం ఆతురతగా ఎందుకు ఎదురు చూశాడు, అతని ప్రశ్నలన్నిటికీ సమాధానం, అతనిలో కలిగిన భావనలన్నింటికీ భావం, ప్రేమ అని రియలైజ్ అయిన క్షణం. మాటల్లో వర్ణించలేని అందమైన అనుభూతి అతని హృదయంలో. వెంటనే లేచి హ్యాపీగా నవ్వుతూ వేగంగా నిధి రూమ్కి పరిగెత్తాడు. తన డోర్ నాక్ చేసేలోపు నిధి డోర్ ఓపెన్ చేసింది. లగేజ్ ట్రాలీలు 2 చేతుల్లో పట్టుకుని లగేజ్ని చూడగానే రియాన్ పెదవులపై ఉన్న నవ్వు మాయమైంది. నిధి, ఏంటి లగేజ్ అని అడిగాడు ఏటో చూస్తున్న నిధి వైపు అయోమయంగా చూస్తూ. ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. అతని వైపు చూడకుండానే సమాధానమిచ్చింది నిధి. వాట్? షాక్ అయిపోయాడు రియాన్. ఇంట్లో నుండి వెళ్ళడం ఏంటి? వాట్ హ్యాపెండ్ నిధి? నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, అందుకే వెళ్తున్నాను. నువ్వు కూడా కోరుకుంది ఇదే కదా? వాట్ ఆర్ యు క్రేజీ? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. పిచ్చిగా బిహేవ్ చేయకు. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అని అంటూ ఆమె చేతిలోని లగేజ్ తీసుకోబోతుంటే కోపంగా అతని వైపు చూసింది. కోపంతో ఎర్రగా మండుతున్న ఆ కళ్ళని చూసి ఆగిపోయాడు రియాన్. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని చెప్తున్నాను కదా. కీర్తి ఫ్లాట్లో ఉంటాను. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. రియాన్ అసహనంగా చూశాడు. రావడం వెళ్ళడం అంతా నీ ఇష్టమేనా? ఇక్కడ నీకేం ప్రాబ్లం ఉందని వెళ్తానంటున్నావు. నా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా? టెల్మి నిధి. ఎవరి వల్ల ప్రాబ్లం లేదు. నాకు ఇంట్లో ఉండాలని లేదు, అంతే. పొంగుకొస్తున్న దుఃఖాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అంది నిధి. అదే ఎందుకు? అప్పుడు కీర్తి ఫ్లాట్లో ఉండకుండా మా ఇంట్లో ఎందుకున్నావు? ఇప్పుడు ఎందుకు వెళ్తానంటున్నావు? నా మిస్టేక్ నేను రియలైజ్ అయ్యాను అంది పక్కకి చూస్తూ. నివ్వెరపోయి చూశాడు రియాన్. నిధి, ఎందుకు ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు? అన్నయ్య మాట మీదనే నిన్ను ఇక్కడికి పంపించారు మీ మమ్మీ డాడీ. ఇప్పుడు ఇలా నువ్వు సడన్గా వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? అన్నయ్యకి నేనేం ఆన్సర్ చేయాలి? నీది తల తిప్పి అతని వైపు చూస్తూ. హో, నీకు నేను వెళ్తున్నందుకు బాధ లేదు. మీ అన్నయ్య ఏమంటాడో అని బాధ. అయినా నా గురించి నీకెందుకు బాధ ఉంటుంది? నేనెవరిని? నీకు కావలసిన వాళ్ళు వేరే ఉన్నారు కదా. రియాన్కి పిచ్చి కోపం వచ్చింది. పిచ్చిగా మాట్లాడుకునేది. మీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మాట్లాడావు. నేనేం చేశాను? ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు.
ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడి నాకు పిచ్చెక్కించకు. నువ్వేం చేశావో నీకు తెలీదా? అతని కళ్ళల్లోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది నిధి. ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఏం చేశాను? ఇంటెన్షనల్గా నేనేం చేయలేదు. నాకు తెలియకుండా నేను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. ఇంకోసారి హర్ట్ అవ్వవు అని అంటూ రియాన్ ఇంకా ఏదో చెప్పబోతుంటే నిధి అతని మాటలకి అడ్డుపడుతూ, తెలియకుండా కాదు, అన్నీ తెలిసి చేస్తున్నావు. నేనే పిచ్చిదాన్ని, తెలుసుకోలేకపోయాను. చేయాల్సిందంత చేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఎంత బాగా నటిస్తున్నావు. నిజం చెప్పకుండా ఎందుకు నాతో ఆటలాడుతున్నావు అని అరుస్తుంది కోపంగా. ఓ గాడ్! రియాన్ 2 చేతులతో తల పట్టుకున్నాడు. నిధి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది. ఇంకా ఎందుకు నటిస్తావు? ఇక చాలు. నీ లైఫ్ నీ ఇష్టం. నేనిక నీకు అడ్డు రాను. లెట్ మీ గో. దుఃఖంతో కూడిన కోపంతో అంటూ నిధి వెళ్ళబోతుంటే నేను వెళ్ళనివ్వను అని ఆమె చేతిలోని బ్యాగ్స్ లాక్కుని రూమ్లోకి నెట్టేశాడు రియాన్. నిధి కోపంగా చూసి లగేజ్ దగ్గరికి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు రియాన్. రియాన్, నన్ను వదులు. మీ అన్నయ్యకి నేను కాల్ చేసి చెప్తాను. ఆయన గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ మీ గో అని తన బలమంతా ఉపయోగించి అతని చేతిని విడిపించుకొని, లగేజ్ ఇక్కడే ఉంచుకో, గుడ్ బై అని నిధి రివ్వున వెనక్కి తిరిగి డోర్ నుండి వెళ్ళబోతుంటే ఒక్క అంగంలో తన దగ్గరికి చేరుకొని మళ్ళీ చెయ్యి పట్టుకున్నాడు రియాన్. నిధి విసుగ్గా వెనక్కి తిరిగి చూసి, రియాన్, లీవ్ మీ. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? నేను అస్సలు ఉండను. నాకు ఇంట్లో ఉండే రైట్ లేదు అని నాన్ స్టాప్గా అరుస్తూ గింజుకుంటూ ఉండగా రియాన్ అలాగే ఆమె మొహంలోకి చూస్తూ ఒక్కసారిగా తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆమె పెదవులను తన పెదవులతో బంధించేసి సైలెంట్ చేశాడు. ఊహించని ఆ చర్యకి షాక్ అయిపోయిన నిధి గుండాగినంత పనవగా అలాగే బిగుసుకుపోయింది. కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. ఇద్దరి పెదవులు కలిసిన క్షణం రియాన్ గుండె జల్లమనగా తనువులో వింత ప్రకంపనలు చెలరేగాయి. ఇద్దరికీ తొలి ముద్దిది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం ఎంతగానో ఎదురు చూసింది నిధి. కానీ ఇప్పుడు రియాన్ వేరే అమ్మాయిని ప్రేమిస్తూ తనని కిస్ చేశాడని మిక్స్డ్ ఎమోషన్స్ తనలో. నిధిని ఎలా ఆపాలో అర్థం కాక ముద్దుతో ఆపిన రియాన్ తనేం చేశాడో వెంటనే రియలైజ్ అయ్యి నిధి కోపంగా అతని నెట్టేసేలోపు ఆమె పెదవులను వదిలి దూరం జరిగాడు. నిధి పెదవులను వేలితో తడుముకుంటూ కళ్ళలో నిప్పులు చిమ్ముతూ ఆగ్రహంగా రియాన్ వైపు చూసింది. సారీ, నేను ఎలా ఆపాలో అర్థం కాక. అయితే కిస్ చేస్తావా? వేరే అమ్మాయిని ప్రేమిస్తూ నన్ను కిస్ చేయడానికి సిగ్గులేదా నీకు? కోపంగా అన్న నిధి మాటలకు బిత్తరపోయాడు రియాన్. వాట్? వేరే అమ్మాయిని ప్రేమించడమా? ఏం మాట్లాడుతున్నావు? నేను వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి? ఇంకా నటించకు రియాన్, నాకంతా తెలుసు. ఆమె మాటలను బట్టి మిస్అండర్స్టాండ్ చేసుకుందని రియాన్కి అర్థమవ్వగా రిలీఫ్గా బ్రీత్ తీసుకొని నిధి వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకి నిధి ఒళ్ళు మండిపోయింది. ఇంకా నవ్వొస్తుందా నీకు? నేను ఎంత పిచ్చిగా ప్రేమించానో తెలిసి కూడా నువ్వు దాన్ని ప్రేమిస్తున్నానని నాకు చెప్పలేదు. ఎందుకు నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు? నన్ను వెయిటింగ్ లిస్ట్లో పెట్టావా? నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యూ అని ఏడుస్తూ ఉంది. తన్ని చూసి రియాన్ ప్రాణం చివుక్కుమంది. నిధి, యువర్ మిస్టేకెన్. నేను ఎవరిని లవ్ చేయలేదు అని తన దగ్గరికి వస్తుంటే డోంట్ టచ్ మీ అని అరుస్తూ వెనక్కి జరిగింది నిధి. టచ్ చేస్తాను, నాకు ఆ రైట్ ఉంది అని అంటూ ఆమె దగ్గరకు వచ్చి నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరికి లాక్కున్నాడు. నిధి కోపంగా చూసింది. రియాన్, లీవ్ మీ అని అంటున్న నిధి, స్టాప్ నిధి అంటూ రియాన్ గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి చూసింది. నేను చెప్పేది విను ముందు. నేను వేరే ఏ అమ్మాయిని లవ్ చేయలేదు అని చెప్తుంటే అబద్ధం చెప్పుకో, నా కళ్ళుతో నేను చూశాను అంది నిధి వెంటనే. చూసావా? ఎవరితో? అడిగాడు రియాన్ తీక్షణంగా చూస్తూ. నీకు తెలీదా ఎవరో? ఉక్రోషంగా అంది. నా క్వశ్చన్కి అది ఆన్సర్ కాదు. ఎవరితో చూసావో చెప్పు అని రెట్టించాడు. నిధి సమాధానం చెప్పకుండా మొహం తిప్పుకుంటే రియాన్ తన చుబుకం పట్టుకుని మొహాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. కోపంగా అతని చీహిని విదిలించింది. చెప్పు అన్నాడు మళ్ళీ. తన నోటితోనే చెప్పిస్తున్నా అతన్ని చూసి మండిపోతూ రీచా అంది పళ్ళు కొరుకుతూ. రియాన్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. రీచానా? అతని మైండ్లో లైట్ వెలగ్గా ఎక్కడ చూసావు అని అడిగాడు. ఇక్కడే, చాలా అంది.
ఇప్పుడు విషయం అర్థమైంది రియాన్కి. రీచాను మీట్ అయిన నైట్ నిధి డోర్ ఓపెన్ చేయకపోవడం, నెక్స్ట్ డే తనకి కనిపించకపోవడం, ఈవినింగ్ వెళ్ళిపోవడం, అదంతా ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఉన్నావు అప్పుడు ఇంట్లో? నా అదృష్టం బాగుండి ఉన్నాను అంది కోపంగా. సో ఇదా నీ కోపానికి కారణం? దేని గురించా? నువ్వు పిచ్చిదానివై నన్ను పిచ్చివాణి చేశా. రియాన్కి నా వాగలేదు. తనని వదిలి పగలబడి నవ్వుతూ ఉంటే నిధి పిచ్చిదానిలా చూస్తుంది. రీచా, నేను లవ్, హౌ కుడ్ యూ థింక్ లైక్ దట్? వెయిట్ ఎ మినిట్ అని అంటూ రియాన్ రూమ్ నుండి బయటికి పరిగెత్తగా అయోమయంగా చూస్తుంది నిధి. నిమిషంలో తన ముందు ప్రత్యక్షమయ్యాడు, చేతిలో మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు. లుక్ ఎట్ దిస్ అని అన్నాడు ఆమెకు అందిస్తూ. అది వాళ్ళిద్దరి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఏమో అనుకుని ఒక్క క్షణం గుండాగిపోయింది నిధికి. కమాన్ టేక్ ఇట్ రియాన్ అనేసరికి గుండె దడదడలాడుతుండగా ఊపిరి బిగబట్టి అది ఓపెన్ చేసిన నిధి. వధువు రీచా, వరుడు కౌశలని ఉండేసరికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ దిగ్గున తలెత్తి రియాన్ వైపు చూస్తుంది. అర్థమైందా? రీచా పెళ్లి చేసుకోబోయేది కౌశల్ని. నెక్స్ట్ వీక్ పెళ్ళి. ఆ మాటలు విని ఇన్ని రోజులుగా నిధి పడిన బాధ వేదన అంతా ఒక్కసారిగా అంతులేని ఆనందంగా మారింది. నిజమా? అడిగింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. కళ్ళ ముందు ప్రూఫ్ ఉన్నాక ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు నువ్వేం చూసావో ఏం విన్నావో నాకు తెలియదు. రీచా కౌశల్ లవ్లో ఉన్నారు. ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా. వాళ్ళ మ్యారేజ్కి తన పేరెంట్స్ ఒప్పుకోకుండా వేరే అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఆ విషయం గురించి మాట్లాడడానికి నా దగ్గరకు వచ్చింది. రీచా, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఐ థింక్ యు నో దట్. నేను మాట్లాడితే ఒప్పుకుంటారని ఒక హోప్ దానికి. మాట్లాడి ఒప్పిస్తానని చెప్పాను. మాట్లాడాను. అంత ఈజీగా కాకపోయినా ఫైనల్గా ఒప్పుకున్నారు. అది జరిగింది. అంతా విన్న నిధి హృదయంలో మాటల్లో వర్ణించలేని సంతోషం. రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ బెడ్పై కూలబడిన తన కళ్ళ వెంట కన్నీళ్లు వర్షిస్తున్నాయి. తను ప్రాణంగా ప్రేమించినవాడు మరొకరి సొంతం కాబోతున్నాడు అని ఆమె మనసు పడిన వేదన రోదన అంతా ఇంత కాదు. తను ఎంత పెయిన్ అనుభవించిందో ఆమె కన్నీళ్లు చెప్పకనే చెప్తుంటే రియాన్ మనసుకు ఎంతో బాధగా అనిపించింది. తన పక్కన కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేయగానే అతని గట్టిగా హగ్ చేసుకుని చిన్న పిల్లలా ఏడ్చేసింది నిధి. మెంటల్. కళ్ళతో చూసింది నిజమో కాదో తెలుసుకోకుండా నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని నిన్ను నువ్వు హర్ట్ చేసుకున్నావు. నన్ను ఒక్కసారి అడుగుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. బట్ ఇది కూడా మనం మంచిగా జరిగింది. నీపై నాకున్న ఫీలింగ్స్ని నేను రియలైజ్ అయ్యాను మొత్తం బయటికి అనేసి లాస్ట్ సెంటెన్స్ని మాత్రం తన మనసులో అనుకున్నాడు రియాన్. అతని కౌహిలి ఓదార్పునిస్తుంటే అలాగే ఉండిపోయిన నిధి రియాన్ తనని కిస్ చేసింది గుర్తుకొచ్చి అతనికి దూరం జరిగి తన కళ్ళలోకి లోతుగా చూస్తూ, నువ్వు నన్ను కిస్ ఎందుకు చేశావు? నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కదా. ఫీలింగ్స్ లేనప్పుడు ఎలా కిస్ చేయాలనిపిస్తుంది అని అడిగి అతని రెస్పాన్స్ కోసం ఆతృతగా చూస్తుంది. రియాన్ పెదవులపై చిరునవ్వు చేరింది. నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని అన్నాడు ఆమె చెంపల మీద కన్నీటిని తుడుస్తూ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రియాన్ మాటలకు నిధి రియాక్షన్ ఏంటి? రియాన్ తనకి ప్రపోజ్ చేస్తాడా? అతని ప్రపోజల్కి నిధి ఎలా రియాక్ట్ అవుతుంది? వారిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.